వాక్యము జీవవాక్యము అనుదినము నడిపించు జీవవాక్యము బాధలలో బ్రతికించు జీవవాక్యము చీకటిలో వెలిగించు జీవవాక్యము ఆపదలో ఆదరించు జీవవాక్యం ఆపదలో ఆదరించు వాక్యము జీవవాక్యము 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 జీవవాక్యము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, క్రొత్త నిబంధనలో నుండి మనము దేవుని యొక్క వాగ్దానమును, పాపమును, ఆజ్ఞ మరి ధ్యానం చేస్తున్నాం. ఈ దినము ఫిబ్రవరి 7వ తేదీ. లేఖన భాగం మత్తయి సువార్త 23వ అధ్యాయం నుండి 51వ వచనం వరకు మనము ఇందులో నుంచి దేవుని యొక్క వాగ్దానాన్ని మనం గమనించినట్లయితే 25వ వచనం, ముందుగా నేను మీతో చెప్పుచున్నాను, అవును, లోకంలో జరగబోయే అంశాల గురించి, దేవుని యొక్క రాకడ గురించి యేసు ప్రభువారు ముందుగా తెలియచేస్తున్నాడు. ప్రాముఖ్యంగా రాకడ సమయాల్లో అనగా అంత్య దినాలలో అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు, అబద్ధాలు చెప్పేవాళ్ళు ఎక్కువ అవుతూ ఉంటారు. కనుక దేవుని యొక్క వాక్యాన్ని, సత్యవాక్యాన్ని కాకుండా సొంత అభిప్రాయాలు చెప్పేవాళ్ళు వస్తారు. జాగ్రత్తగా ఉండాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు. అయితే ఈ వాగ్దానంలో ముందుగా దేవుడు మనకి కొన్ని విషయాలు మరి మనం అడిగినప్పుడు తెలియజేస్తాడు. ఒక్కోసారి మనకు తెలియదు ఎందుకు కష్టాలు అనుభవిస్తున్నామో. యేసేపు కూడా తెలియదండి. యేసేపు గుంతలోని పడిపోవటం, ఆ తర్వాత చెరసాల్లో, ఆ తర్వాత సింహాసనం ఎక్కిన తర్వాత తన యొక్క తండ్రి గారు, తన యొక్క అన్నలు, మరి తమ్ముడు వచ్చినప్పుడు అక్కడ రాయబడిన మాట స్పష్టంగా రాయబడింది. ఆదికాండం 45వ అధ్యాయము 7వ వచనం, ప్రాణముతో కాపాడుటకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపెను. హల్లెలూయా. ఐగుప్తులో మరి చూసినట్లయితే ఆహారం ఉంటుందని, వారుంటున్న ప్రాంతాల్లో మరి కరువు వస్తుందని దేవుడు ఆలోచన చేసి ముందుగా మరి యోసేపుని అక్కడికి పంపించాడు. ఈ క్రమంలో శ్రమలు వస్తుంటాయి. మనకు కూడా నీకు ఇప్పుడు శ్రమలు కలిగి ఉండొచ్చు, కానీ ముందుగా అది దేనికో ప్రిపరేషన్. అంటే దేవుడు నిన్ను ఒక అత్యధికంగా దీవించటానికి దేవుడు ముందుగా ఇలాంటివి నీకు అనుగ్రహించి ఉండొచ్చు. కాబట్టి ధైర్యంగా ఉండు. నువ్వు అనేక మందికి మేలుకరంగాను, దీవెనకరంగా ఉండటానికి ఇప్పుడు పరిస్థితులు మీకు అనుకూలంగా ఉండకపోవచ్చు, ప్రతికూలంగా ఉండకపోవచ్చు. బాగా గమనించండి. ఇలాంటి విషయాల్లో తర్వాత కాలంలో మనకి అర్థమవుతుంది. కనుక దేవుడు ముందుగా కొన్ని మనకు జరగటానికి కొన్నిటిని అనుమతిస్తాడు. ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలు ప్రజలు పిలిచినప్పుడు దేవుడు ముందుగా ఉండి అగ్నిస్తంభంగాను, మేఘస్తంభంగాను, పగలు మరి మేఘస్తంభంగాను, రాత్రి వేళ అగ్నిస్తంభంగా దేవుడు నిన్ను పిలిస్తే దేవుడు తన యొక్క మేఘము కింద నిన్ను నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి నిర్గమకాండం 13వ అధ్యాయం 21వ వచనము, ప్రభు అగ్నిస్తంభంగా, మేఘస్తంభంగా ముందుగా నడిచెను. అవునండి, ఆనాడు జ్ఞానులు కూడా తెలియకపోయినప్పుడు మరి సతమతం అవుతున్న సమయంలో మరి మత్తయి సువార్త 2వ అధ్యాయంలో ఆ నక్షత్రం వారికి ముందుగా నడిచి క్రీస్తు ఉన్న దగ్గరికి వాళ్ళని నడిపించెను. హల్లెలూయా. లోకంలో జ్ఞానం ఉందని అనుకోవద్దు. దేవుడు నడిపింపు లేకపోతే మనం దారి తప్పిపోతాం. కాబట్టి దేవుడు ముందుగా నీ కొరకు కొన్ని విషయాలు సిద్ధపాటు చేసి ఉన్నాడు. భయపడద్దు, దిగులు పడద్దు. దేవుడు గొప్ప కార్యాలు మీ పక్షాన జరిగిస్తాడు. ఏదైనా మనం ఒప్పుకోవలసిన పాపాన్ని చూస్తే జల ప్రళయం వచ్చి అందరిని కొట్టుకొని పోయే వరకు ఎరుగకపోయిరి. 39వ వచనములో వారు దేవుని ఎరగలేదంట. 38వ వచనంలో ఉంది. ఏంటి ఆ మనుషులు జల ప్రళయం సమయంలో మరి నోహు కాలంలో ప్రజలు ఎలాగున్నారు అంటే బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. 38వ వచనం, వాళ్ళు ఎక్కువగా తినుచు, త్రాగుచు, పెళ్లికి ఇచ్చుచుండిరి. పెళ్లి చేసుకుంటున్నారు. ఇప్పుడు కూడా ప్రపంచంలో ఎక్కువ ఎలా ఉంది అంటే దేవుడు ఒకరిని ఇస్తే వాళ్ళని విడిచిపెట్టి ఇంకొకరు పెళ్లి చేసుకుంటారు, వాళ్ళు విడిచిపెట్టి ఈ విధంగా అపవిత్రమైన బైబిల్లో రాయబడింది. హోషేయ గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనములో, వారిలో వ్యభిచార మనసు ఉండటం వలన వారు యెహోవాను ఎరగనైరి. ఈ మధ్య కాలం జనవరిలో మరి మనం గమనించామండి,
లాస్ ఏంజల్స్‌లో గాని, కాలిఫోర్నియాలో గాని ఆ దేవుడు లేడు. వాళ్ళ ఇష్టానుసారంగా అంటే మగవారు మగవారు, పురుషులు పురుషులు, అలాగనే స్త్రీలు స్త్రీలు ఈ విధంగా అపవిత్రమైన పనులు చేసుకుంటే అది మొత్తము కారు చిచ్చుతో మొత్తం దాదాపు కొన్ని కోట్ల రూపాయలతో కట్టుకున్న గృహాలు గూడా పడిపోయాయి, కూలిపోయాయి, నాశనమైపోయాయి. అవునండి. వీరు కూడా దేవుడి గురించి ఆలోచన లేదు గానీ, ఎప్పుడు చూసినా తినటం, త్రాగటం, సుఖించటమే. బైబుల్ మనకలా చెప్పటం లేదు. మనం ప్రభు దగ్గరకొచ్చినప్పుడు మత్తయి సువార్త 6 అధ్యాయం 33 వచనంలో మొదటిగా నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి. అప్పుడు మీకన్నీ అనుగ్రహములు. ఏమి తినాలా? ఏమి త్రాగాలా? ఏమి ధరించుకోవాలా? మరి వస్త్రాన్ని కోసం నువ్వు ఎంత ఆరాటపడుతున్నావు? దేహాన్నిచ్చిన దేవుడు గొప్పవాడు కదా! దేహము కన్నా వస్త్రం ఏమన్నా గొప్పదా? ఆ! దేహాన్నిచ్చిన దేవుడు వస్త్రాన్ని గూడా ఇయ్యగల శక్తి కలిగిన దేవుడు. నమ్మండి. నిజమండి. వాటి కోసమే ప్రాకులాడి దేవుడికి దూరమవుతూ తర్వాత కాలంలో జలప్రళయం వాళ్ళందరూ కొట్టుకొని పోయారు. జాగ్రత్త. ఎరగకుండా ఉండకూడదు. మనం జాగ్రత్తగా ఉండాలి. చివరికి ఆజ్ఞ మనం గమనించినట్లయితే 44 వచనము, మీరు అనుకొనని ఘడియలో మనుష్య కుమారుడొచ్చును గనుకనే మీరు సిద్ధంగా ఉండుడి. అవునండి. దేవుని రాకడైనా అవ్వచ్చు. లేదా మన పోకడైనా అవ్వచ్చు. మనమైనా ఎళ్ళిపోవచ్చు. కానీ మనం సిద్ధంగా ఉన్నామా? అంటే సిద్ధంగా ఉండటం అంటే దేవుని ఎదుర్కోవటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? మెలకువగా ఉన్నావా? హెబ్రీయులు రాసిన పత్రిక 11 అధ్యాయం 7 వచనంలో నోవహు విశ్వాసమును బట్టి అది వరకు చూడని సంగతులను మరి విశ్వాసం ద్వారా గ్రహించుకొని మరి తన ఇంటి వారి కొరకు మరి రక్షణ కొరకు ఓడను సిద్ధపాటు చేసుకున్నాడు. అవునండి. మన ఇంట్లో వాళ్ళు రక్షణ కొరకు గూడా మనము వారి రక్షణ కొరకు మనం ప్రార్థిస్తూ సిద్ధపడి ఉండాలి. చూడండి బైబిల్‌లో వాళ్ళు నమ్మారా లేదా అనేది కాదు. నోవహు కుటుంబం రక్షించబడింది. పెద్ద జలప్రళయంలో నుంచి వాళ్ళు కాచి